హాయ్ గైస్, మనం ఈరోజు అయితే మన పెద్ద రవ్వు చేప అయితే కోసుకొచ్చినాం. అది మినిమం ఒక 5 kgs ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కోసమని ఇక మనం తీసుకొచ్చింది అది. అదైతే కోసుకొచ్చి ఇలా పీసెస్ అయితే వేసుకున్నాం. ఫస్ట్ చేసుకొని ఇందులో పసుపు అయితే స్టార్టింగ్ వేసుకుంటాం మేమైతే. పసుపు కొంచెం మంచిగా పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు మంచిగా పసుపు యాడ్ అయ్యేటట్టు, ఎందుకంటే మనం చేసుకునేది ఫస్ట్ పసుపుతోటే ఫ్రై. ఇలా మంచిగా చేసుకోవాలి. ఓకే, రెడీ అయినాయి. మీరు ఫ్రై ఎందులోనైనా వేసుకోవచ్చు. మన గంజు ఉంటే గంజు, లేకపోతే మనకు ఇది ఉంటుంది కదా, ఇదే తినమంటారు కదా, కంచుడు. మాకైతే గంజే యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనం నీస్కి. ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు ఎక్కువ మనం గంజా ఎక్కువ యూజ్ అవుతుంది ఇంట్లో. కట్టెల పొయ్యి అయినా బాగుంటుంది. ఏదైనా మనం ఏ కర్రీ వండినా కట్టెల పొయ్యి అయినా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీరు. మనం ఏ కర్రీ వండినా కూడా మంచి టేస్ట్ వస్తుంది కట్టెల పొయ్యి మీద. ఈ విధంగా ఫస్ట్ అయితే మనం సాల్ట్ ఉన్ని మన పసుపు వేసుకొని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏమైందంటే మనకు ఆయిల్ కూడా సేఫ్ ఉంటుంది కొద్దిగా. మనం కారపొడి కూడా యాడ్ చేయలే, మసాలా యాడ్ చేయలే కాబట్టి కొంచెం ఆయిల్ అనేది మనకు సేఫ్ ఉంటుంది. అట్లా అయితే బ్లాక్ అయిపోతుంది. ఇట్లా కొంచెం బ్లాక్ అనేది కాదు, కొద్దిగా కొద్దిగా సాల్ట్ అంటే కొద్దిగా వైట్ అవుతుంది, కొంచెం బాగుంటుంది అన్నట్టు. ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒకటైతే అయింది. చీకటి అయింది కాబట్టి కొద్దిగా ఎగిరితంలో మనం కొద్దిగా వెరైటీ అన్నట్టు. వెరైటీ అంటే ఏం లేదు, కొద్దిగా ఇక చెప్పని తీసిన అన్నట్టు. కొద్దిగా బ్రౌన్ రాలే, మామూలు బ్రౌన్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఎక్కువ వేసుకోవద్దు. మనం ఎప్పుడన్నా చేపలు ఫ్రై చేసినప్పుడు కానీ ఏ ఫ్రై చేసినా కూడా తక్కువ వేసుకుంటే తొందర మంచిగా అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేసుకోవచ్చు మనకు. ఈ విధంగానైతే మనం ఫ్రై అయితే వేసుకున్నాం. ఇప్పుడు వీటిని కర్రీ వండుదాం. ఎలా కర్రీ వండుతానో చూడండి. ఫస్ట్ మన మసాలా ఉన్ని కారపొడిది కొంచెం వాటర్ పోసుకొని, లేకపోతే చింతపండు ఉంటే చింతపండు యాడ్ చేసుకొని, మనం మీ ఇష్టం ఇక. మీరు చెంచా అంటే చెంచా, లేకుంటే చేయితోటి అంటే చేయితోటి, ఎట్లా అంటే అట్లా మిక్స్ చేసుకోండి. కారపొడి కాబట్టి చెంచా అయితేనే బెస్ట్. ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా నీట్గా అంటే ముద్దలు ముద్దలు ఉండకూడదు అన్నట్టు ఇది కారపొడి. అట్లా ఆల్రెడీ ఓ పక్క మనం ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఇప్పుడు మనం ఫ్రై చేసినాం కాబట్టి ఇందులో కొంచెం నార్మల్గా పోసుకోవాలి, మీకు ఇష్టం ఉన్నంత. నేనైతే ఒక మూడు పావులున్నర పోసిన. ఇక అది ఫ్రై చేసినాం కానీ ఇక కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నట్టు పీసెస్. నీకు చూపెట్టినవి కాకుండా ఇంకా వేరే కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇది అయినాక మనం స్టార్టింగ్ ఎల్లిపాయ వేసుకోవాలి ఎప్పుడైనా. ఎల్లిపాయ వేసుకుంటే కొద్దిగా మనకు ఫ్లేవర్ అనేది ఆయిల్కి ఫస్ట్ పట్టుకొని బాగుంటుంది అన్నట్టు.
ఇక మా సైడ్ అయితే ఎక్కువ ఎల్లిపాయ అనేది స్టార్టింగ్లో యూజ్ అవుతుంది. ఇక మీ సైడ్ మీరు ఎట్లనే చేసుకోండి, కానీ ఈ విధంగానైతే స్టార్టింగ్ వేసుకోవాలి మనం ఎల్లిపాయ. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. మనకు బిర్యానీలలో దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ మనం ఉల్లిగడ్డ వేంపుకొని పక్కకెట్టి అదే ఆయిల్లో మనం ఇట్లా బిర్యానీ చేస్తాం. కాకపోతే ఇది ఫస్ట్ ఎల్లిపాయ వేసుకోవాలి కర్రీ కాబట్టి. నెక్స్ట్ మిరపకాయలు వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు మిరపకాయలు, మామూలుగా వేసుకోవాలి. గంజు మాత్రం బ్లాక్ అయింది కాబట్టి కట్టెల పొయ్యి మీద ఏదైనా మంచి కొత్త గంజు ఉంటే ఫస్టే మీరు దానికి మట్టి అన్న లేకపోతే సబ్బు అన్న పెట్టుకోవాలి. ఇక మా ఇంట్లోనంటే ఇక దీన్ని యూజింగ్ ఒక నాన్ వెజ్ కోసం, అందుకోసమని ఎక్కువ పట్టించుకోము. ఇక పీసెస్ వేసుకోవాలి మనం ఫస్ట్ ఫ్రై చేసి. ఇక నార్మల్గా కలుపుకోవాలి, అంటే స్టార్టింగ్లో కలుపుకున్నాడు వీలు కాదు. ఇట్లా రెండు చేతులతోటి ఎగిరితే బాగుంటుంది, కానీ ఇక నాకు ఒక వీడియో తీసుకుండే అందుకోసమని ఇక వీలు కాలే. కాబట్టి మీరు ఇట్లా వేస్తే బాగుంటుంది. ఆల్రెడీ అది ఫ్రై అయినాయి. మనం కొద్దిగా ఇదేంటి కారపొడి ఉన్ని చింతపండు అది వాటర్ కొద్దిగా యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. కలపరాదు అది. చింతపండు అయితే పోసుకోవాలి ఖచ్చితంగా. మనం చేపల కూరలలో ఫస్ట్ చింతపండు అనేది మెయిన్ ఇంపార్టెంట్ చేపల కూరలో. ఫ్రై చేసుకుంటే నిమ్మకాయ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలన్నట్టు. మీకు ఎట్లా గ్రేవీ కావాలంటే అట్లా మీరు కారపొడి కానీ ఉల్లిగడ్డ కానీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి, గ్రేవీ ఎక్కువ రావాలంటే. ఓకే, ఇప్పుడైతే నేను అది వీడియో తీయలేదు, ఆల్రెడీ అయిపోయింది కర్రీ. ఈ విధంగా మనం కర్రీ అనేది చేసుకొని ఓన్లీ పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి. కొద్దిగా నార్మల్ పీసెస్ ఎట్లా అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఏ పీసెస్ అయినా బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా పెద్ద అయితే బాగుంటుంది అన్నట్టు. ఓకే, డన్.